అంటే ఏమైంది? మీ అల్లుడు ఏమన్నా వేధించేవాడా? ఏం జరిగింది? వేధిస్తేనే కదా ఇంత దూరం జరిగిన బాపతి, వేధించే ఈ పని అయింది. పిల్లల చంపిండు. ఆ? వాళ్ళు నిన్న మొన్న అటు పట్నాలు వేసుకున్నారు. అక్కడ పకడ్బంద్ 5గురు మనుషులు వాళ్ళు కుటుంబంతో సహా వాళ్ళు వచ్చి అలా చక్కగా ఇంటికి వచ్చిర్రు. కాళ్ళ దగ్గర ముఖాలు కట్టుకున్నారు. ఇంత తిన్నారు. పోయి ఆ బాయిలో తాడు కట్టుకున్నారు. తాడు కట్టుకొని వీడు వెనక పొరగానం పట్టుకొని పెట్టి పొరగానం బెదిరించిండట. బండి మీద కూర్చుంటోళ్ళు కాదు. ఒక్కటింటికి సుమారు 1-1:30 ఈ టైం తీసుకొని పోయిండట. తీసుకొని పోయినాక మా చిన్నారి ఇంటికి వచ్చినాక అన్నదట, మిప్పిరితోట చిన్నారి తీసుకుపోయి వీళ్ళు కమాండ్ అయింది మా బిడ్డ ఇక్కడ ఉండే. అమ్మా ఏందే ఏమైంది? ఇప్పుడు నిన్న ఇట్లా ఏమన్నా గొడవ అయిందా? బిడ్డకు అల్లుడికి గొడవ అయిందా? మరి నిన్న పిల్లల మీద అంత బాయిలో పడేసి చంపాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది నిన్న? వానికి ఎందుకు వచ్చిందో అది దేవునికే తెలుసు. ఏమిటి ఏ రోవాడు ఎన్నడు సాధన నేనే సాధన ఒక 2 నెలల వానికి అప్పచెప్పి వాళ్ళు ఆమెను పకడ్బంద్ అనుకొని ఏమొచ్చిందట అంటే, అక్క నుండి నన్ను బాయి కాడుండు అంటా అంటే డాడీ, అక్క నుండి నన్ను బాయి కాడుండు అంటాను అంటే పొల్లు ఉత్తాగా అంటాది. ఈ రమ్మంటాను కదనే పోయే అని అన్నాక వీడు ఏమన్నాడట, నేను వేనాక ఒక గంట రా గడ్డి కొత్తావు నీడకు నేను కూర్చుండ పెట్టాలని అన్నాడట. వేనాక అరగంట వరకు ఫోన్ చేసి వీళ్ళు కనిపిస్తలేరా అంటాడట. కనిపిస్తలేరా అన్నాక ఏడబోతారా అని చట్టుకొని ఆడి ఉరికిందట. ఉరికే వరకు వీళ్ళు ఆల్రెడీ చనిపోయి ఉన్నారు కానీ అక్కడ నుంచి తీయలేవాడు. అయితే ఈమె తోనట్టుగా ఈ పిల్లలను ఈమెను దొబ్బుదామని ప్లాన్ వేసిరు. ప్లాన్ వేసే వరకు అక్కడ మా అన్న కొడుకు ఒక్కడు, బిడ్డను కూడా చంపాలని చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళు ప్లాన్ వేసుకున్నాక మా అన్న కొడుకు ఒక్కడు, అక్కడ మా జోబిని మా అల్లుడు ఒక్కడు, వీళ్ళిద్దరుగా అనిపించినాక దీన్ని బంద్ చేసిర్రు. ఇక మా ఇళ్ళ పడ్డారు రాయ బాయిలు అని వాళ్ళిద్దరు నేర్చి బాయిలో మొత్తుకుంటే మా బిడ్డ వరకు కొంచెం మీద కనిపిస్తా అంటే ఇట్లా ముట్టుకుంటే అప్పటిదప్పుడు కదా కొంచెం చేలు కాలు మేస్తుంటే దాన్ని వత్తాని మీద ఉండే మొత్తుకున్నదట. కానీ ఒకవేళ వాళ్ళు 5-10 నిమిషాలు వెనక అయితే మాత్రం దీన్ని అలా దోషేసేది. దీని అదురుటం కొంచెం మంచిగా ఉన్నది కాబట్టి వెనక కాయింది, వాళ్ళు ముందు కాయరు. అయితే మా అన్న కొడుకు ఒక్కడు మా అల్లుడు అంటే అక్కడ ఉన్నారు. నేనే వాళ్ళకు ఫోన్ చేసి అక్కడ పోరాక పోయారకు వీళ్ళని చూసిరట. ఇదే కత్త అశోక్ అనేటోడు ఇప్పుడు మా అన్న కొడుకు బండి మీద ఎక్కిండట. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు మరి? అంటే ఇద్దరు చిన్నారులను దారుణంగా చంపిండు. నిజంగా గడ్డి మంది అయిచ్చిందా లేదా అనేది తర్వాత తెలుస్తుంది. కానీ పిల్లలు మాత్రం బాయిలో పడేసి అయితే హత్య చేసిండు. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు అంటే ఇంకా వాళ్ళ ఇప్పుడు మీరు ఫిర్యాదు ఏమైనా చేసిరా వాళ్ళ అమ్మ నాన్నల మీద? మొత్తం ఎంత మంది ఉండొచ్చు దీని మీద? 5గురు. అయితే మేము ఇంకా ఫిర్యాదు ఏం చేయలే. మాకు చట్టంలో న్యాయం జరగాలని చెప్పి పిల్లలు వేరు. మరి ఇప్పుడు ఆ పనులను ఎవరు చేస్తారు? పిల్లలు పుట్టిండ్రంటే మనకెంత లెక్క ఉంటది. మనకు న్యాయం అనేది కావాలి. వాళ్ళకు లావాజీవ బిడ్డను ఆడపిల్లలు పుట్టిరని చెప్పి వేధించేవాడా, కొట్టేవాడా? వేధించేవాడు. వేధించినా ఎక్కువ చెప్పలే. ఏమో హైదరాబాద్ లో ఉండగా పెళ్ళిన నెల ఉన్నారు హైదరాబాద్ లో. 1 నెల మొత్తం అంతా ఏం లేదో సాఫ్ట్వేర్ చేస్తామని మొత్తం ఎంజాయ్గా తిరుక్కుంటున్నాడు. ఏమన్నదో 1 రూపాయి అప్పు లేదు. అని నేను పంపుతూనే తినుకుంటున్నాడు. తర్వాత ఇప్పుడు నా 5 ఏళ్ళ బట్టి నేనే దాదిన. 4 నెలలు అది ఇడికి వచ్చి గంతే. పెద్ద మనుషుల ఆధ్వర్యంలో సర్పంచుల ఆధ్వర్యంలో మా ఇంటికానే ఉండేది. పిల్లలు పుట్టినాక నేనే పోలేదు కదా. 5 ఏళ్ళలో చేసిన ఇప్పరకు వాళ్ళకి ఆధార్ కార్డు ఏమన్నా అంటే ఆడు ఏమన్నాడు ఎరికాను, ఆధార్ కార్డు తీసుకోవాలి నాయన అంటే చచ్చేటోళ్ళకి ఆధార్ కార్డు ఎందుకు, పిల్లలని ఎట్లా చూసుకున్నటువంటి వాడు వాళ్ళ నాన్న పిల్లలతో? మొత్తమే దగ్గరికి కొట్టోడు కాదు. వాళ్ళ మామని చూస్తే ఎవ్వరు నన్ను అడుగు, ఆ ఊళ్ళో అడుగు మా ఊళ్ళో అడిగినా దూరం ఉరికటోళ్ళు. అయితే నిన్న చూడదు పిల్లలు పారిపోయేటోళ్ళు. వాళ్ళ అయ్యని చూసినా నాన్నని చూసినా ఏమన్నా వేనాక వీళ్ళు అందరు ఉన్నా కానీ నేను పోతే ఉరికొచ్చి నా బండి ఎక్కేది. సరే ఇక మనం దాదిన బొమ్మలు ఏమైనా చెప్పుకునేటోళ్ళ పిల్లలు మీతో అంటే మా నాన్న ఇట్లా కొడతాడు కొట్టాలని చెప్పు. ఎప్పుడైనా మా నాన్న రాత్రి కొట్టిండు, ఫ్యాన్ మా నాన్న పెట్టుకుంటాడు, కూలర్ మాకు పెడతలేడు తాత అంటే ఒక పాన్ సుధా కొనుకొచ్చి ఇంత పెట్టినా, రేపు బొంగ పట్టుకపోయి ఆడ పిడి చేయిస్తా. పిల్లల గోత గింత బొక్కలు కొట్టినాయి. ఫ్యాన్ పెట్టులేదు, కింద వండబెట్టు. నేను మంచాలు పెట్టేవాడు నా మంచాల వాడుకుంటా పిల్లలు కింద. నేనే చూసి అరే ఎంత పని చేస్తున్నా అని చెప్పి బాధకు అబ్బాయి మరి పెద్దలు చెప్పినట్టు వినాలని నేను ఫ్యాన్ తెచ్చి ఆడ పెట్టిగా ఇవాళ పట్టుకొని పోయేది. పట్టుకపోయి ఎవరితో అన్న పిడి చేయించి ఫ్యాన్ నింపేటట్టు చేసి వస్తామని అనుకున్నాను. ఇక నిన్న నేను పోదామనే వరకు ఇవాళ నేను అటు ఇల్లంతకుంటా పోదామని. అభయ్ శుభన్ తెలియని చిన్నారులను ఇద్దరిని కూడా బాయిలో పడేసి చంపిండు. ఏం కోరుకుంటారు అంటే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మనకు న్యాయం కావాలి. వాళ్ళకు లావాజీవ పథకం వాడు నన్ను ముంచిండు కాబట్టి ఆయన కుటుంబంతో సామును కాలే. నేను కుటుంబంతో మునిగిన ఇప్పుడు నాకేం లేదు.
నేను ఎంత మంచి ఒక 5-6 లక్షలు పెట్టుకుని ఒక్క రూపాయి పెట్టలే వాళ్ళతో పింఛు అంటే అందరికీ తెలుస్తుంది కష్టం. వాళ్ళకు లావాజీవ పథకం జైలు పాలు కావాలి, లావాజీవ పథకం ఉరి తాడు రావాలి వాళ్ళకి అంతే. ఇక భూమి మీద ఉండదు ఇంకోని చంపుతారు వాళ్ళు. ఇప్పుడు ఇంకోని చంపుతారు. ఉరి తాడు వచ్చేదాకా చూసుకుంటారు.